అందరూ అంటారు. ఆంధ్ర అమ్మాయిలు మేకప్ ఏసుకోరు వేసుకుంటారు. కానీ వాళ్ళు వేసుకునే మేకప్ చాలా లైట్ ఉంటుంది. అందుకని మీ ఎవరికీ తెలియట్లేదు. సో, ఆ మేకప్ ఇప్పుడు ఎలా వేసుకోవాలో జస్ట్ 3 ప్రొడక్ట్స్ తోటి నేను మీకు నేర్పిస్తాను. చూసేయండి. ఓకే. ఇంకెందుకు ఆలస్యం? వీడియో స్టార్ట్ చేసేద్దామా? హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు మనం 3 ప్రొడక్ట్స్ తోటి మేకప్ ఎలా ఏసుకోవాలో చేసేద్దాం. ఓకే. ఫస్ట్ మాయిశ్చరైజర్. చాలా ఇంపార్టెంట్ స్కిన్‌కి. మేకప్ వేసినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. పక్కాగా. లేకపోతే ప్రతి మేకప్ ప్రోడక్ట్ కెమికల్సే కాబట్టి స్కిన్ పక్కా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణానికి ముందే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినా ఇంకా కష్టం. స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మొత్తం మాయిశ్చరైజర్ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేస్తాం కదా. ఇది వెట్ వెట్‌గా ఉంది కదా, స్టిక్కీగా. ఇది ఒక 5 మినిట్స్ ఆగితే ఖచ్చితంగా డ్రై అయిపోతుంది. స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, 5 మినిట్స్ ఆగుదాం. 5 మినిట్స్ అయిపోయిందిగా. ఇప్పుడు మనం దీని మీద డైరెక్ట్ ఫౌండేషన్ వాడతాం. అంటే మనకి హెవీ మేకప్ వద్దనుకున్నాం కదా, లైట్ మేకప్ అనుకున్నాం కదా. అంటే వేసి వెయ్యలేనట్టు అనమాట. సో, ఫౌండేషన్ అది కూడా చాలా లైట్. ఓకే. అందరూ అనుకుంటారు కదా మేకప్ తెల్లగా చేసేయడానికి వేసుకుంటారని. మ్యాక్సిమం అబ్బాయిలందరూ ఆలోచనలు అలానే ఉంటాయి. రైట్. బట్ అలా కాదనమాట. మేకప్ అనేది స్కిన్ అందంగా కనిపించడానికి అంతే. లైక్ ప్రతి ఒక్కరి ఫేస్ మీద ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది. ఎంతో కొంత ఏజ్ పెరిగే కొద్దీ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది పక్కాగా. సో, ఆ డ్యామేజ్‌ని కవర్ చేసుకోవడానికి అండ్ అమ్మాయిలకి ఎక్కువ పింపుల్స్ వస్తాయి. అబ్బాయిల్ని అబ్బాయిలతో పోలిస్తే. ఎందుకంటే మాకు పీరియడ్స్ వస్తాయి. అండ్ మా స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అమ్మాయిలు పక్కాగా. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. సో, అందుకనే మాకు పింపుల్స్ ఎక్కువ వస్తాయి. అవసరం లేని ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మాకు. సో, పింపుల్స్ ఎక్కువ వస్తాయి. వాటి వల్ల వచ్చే స్పాట్స్ అవి ఇది చూడండి. ఇది అడల్ట్ యాక్ని అనమాట. నా ఫేస్ మీద చాలా ఉంటాయి. నేనైతే మేకప్ ఓన్లీ షూట్స్‌కి వెళ్ళినప్పుడు స్క్రీన్ మీద బాగోదు కదా, అందుకని అవి కవర్ చేసుకోవడానికి వేసుకుంటా. లేకపోతే నా స్కిన్ టోన్‌కి మేకప్ అవసరం లేదు. సీరియస్‌గా. నేను వెరీ మిస్ ఫౌండేషన్ వాడుతున్నాను. అది రీసెంట్‌గానే తీసుకున్నా యాడ్ చూసి. అసలు ఎలా ఉంటది? బానే ఉంటదా అని చూద్దామని. నేనెప్పుడూ డర్మా వాడేదాన్ని. వాడతాను ఇప్పటికి కూడా షూట్స్‌కి. బట్ వెరీ మచ్ ట్రై చేశాను. అండ్ నాకు నచ్చింది. సో, ఇప్పుడు కాజల్‌ని ఐబ్రోస్ ఫిల్ చేయడానికి కూడా వాడొచ్చు. చాలా లైట్‌గా. డార్క్‌గా అయిపోతే ఎక్కువ ప్రెస్ చేస్తే. సో, చాలా లైట్‌గా. చూసారా అక్కడ గీత ఎలా వచ్చిందో?
కాజల్ తోటి ఎవరైనా ఐబ్రోస్ ఫిల్ చేస్తారా అని అడుగుతారేమో, మీకు డౌట్స్ రావచ్చు. బట్ యా, చెయ్యొచ్చు. సడన్‌గా అవసరం మన దగ్గర ఐబ్రో పెన్సిల్ కానీ, పౌడర్ కానీ అవైలబుల్‌గా లేదు అంటే ఖచ్చితంగా వాడొచ్చు. నేను చెడగొట్టేసాను. ఓకే. సెట్ అయిపోయింది. నా ఐబ్రోస్ ఇలానే ఉంటాయి. వంకర టింకరగా. కొంచెం డిఫరెంట్. ఓకే. దెన్ దీన్నే మనం ఐకి కూడా పెట్టేసుకుందాం కాజల్. ఓకే. ఫిల్ చేసుకుందాం అప్పర్ లిప్. ఎందుకంటే నాకు ఐలాషెస్ ఉంటాయి కదా, అవి చాలా గ్యాప్ గ్యాప్ ఉంటాయి. లైక్ ఎక్కువే ఉంటాయి, బట్ చాలా గ్యాప్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అప్పర్ ఐలిడ్ ఉంటుంది కదా, వైట్‌గా కనిపిస్తుంది. లుక్ ఇక్కడ. అది ఎందుకవుతదంటే, ఆ ఐలిడ్స్ మధ్యలో గ్యాప్ ఎందుకొస్తుందంటే, గ్యాప్ ఎక్కడో పడేసాను. గ్యాప్ ఎందుకొస్తుందంటే, నైట్ టైమ్ పడుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఐలిడ్స్ మధ్యన, ప్రతి ఐలిడ్‌కి మధ్యన గ్యాప్ వస్తుంది. దానివల్ల ఈ పైన సారీ ఐలాషెస్ మధ్యన గ్యాప్ వస్తుంది. అండ్ ఈ పైన ఐలైడ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. వియర్డ్‌గా కనిపిస్తుంది. అందుకనే నేను పక్కా అప్పర్ ఐలైట్ ఫిల్ చేస్తాను. మేకప్ వేసుకున్నా వేసుకోపోయినా జస్ట్ కాజల్ పెట్టుకున్నా కానీ పైన ఐలైట్ మీద కూడా పెడతాను. అసలే నా కళ్ళు చిన్నవి, ఇంకా చిన్నగా కనిపిస్తాయి అండ్ ప్రాణం లేనట్టు కనిపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ అండ్ లాస్ట్, లిప్ బామ్ ఆర్ లిప్స్టిక్. నాకు లిప్స్టిక్ ఈ లిప్ లైన్ ఉంటది కదా, ఆ లిప్ లైన్ కి బయటకి వేయడం నాకు అస్సలు నచ్చదు. నా లిప్స్ చిన్నగా ఉంటే నా ఫేస్ చిన్నది, నా ఐస్ చిన్నవి. సో నా లిప్స్ కూడా చిన్నవి కాబట్టి అవి చిన్నగా ఉంటేనే నాకు నచ్చుతాయి. చూసే వాళ్ళకి కూడా మాక్సిమం అంతే. చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే లిప్ లైన్ కి కిందకి వేస్తారు. మేడం బ్రాడ్ గా కనిపిస్తాయి లిప్స్ అని. నాకు నచ్చవు పెద్ద లిప్స్, ఎందుకో తెలియదు. అది వేరే వాళ్ళకి చూడడానికి నచ్చదు, ఇంక నా మీద నాకు ఎలా నచ్చుతుంది. సో నేను అలా వేసుకోను. ఓకే. ఇలా బ్యాండ్ పెట్టుకుంటే లుక్ తెలీదు. ఓ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను. బొట్టు పెట్టుకోవాలి కదా, ఆంధ్ర పిల్లం కదా, బొట్టు ఖచ్చితంగా ఉండాలి. కిడయింగ్ తెచ్చేసాను. ఇప్పుడు ఈ స్టిక్కర్ని పెట్టేసుకుందాం. మన లుక్ రెడీ అయిపోతుంది. ఓకే. ఇది జస్ట్ చూడండి, నేనేమన్నా మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తుందా? హెయిర్ స్టైల్ గురించి పట్టించుకోవద్దు, ఇంట్లో నేనేం చేయలేను. జస్ట్ ఇయర్ వెనక్కి పెట్టద్దు. అవి నేను కట్ చేశాను అనమాట. మనం ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఇలాంటి తొంటరి పనులు చేస్తూ ఉంటాం. నా మీద నేను ప్రయోగాలు చేసుకుంటుంటాను. ఆ ప్రయోగానికి రిజల్ట్ ఇదనమాట. ఓకే. ఇది ఫైనల్ లుక్. అసలు మేకప్ వేసినట్టుందా? లేదు కదా. మ్యాక్సిమం ఆంధ్రాలో ఉండే అమ్మాయిలు ఇలానే లైట్ మేకప్ వేసుకుంటారు. మీరు అబ్బాయిలు చూసి ఒక అమ్మాయి కొంచెం ఎక్స్ట్రాగా ఐలైనర్ పెట్టుకుని, ఐ షాడో పెట్టుకుని, కొంచెం డార్క్ లిప్స్టిక్ వేసుకుంటే మీ అబ్బాయిలు చూసే అబ్బాయిలు ఏంటంటే, అరే ఆ పిల్ల చూడరా మేకప్ వేసుకోలేదు, ఆ పక్కనున్న పిల్ల చూడు ఎంత ఎక్కువ రెడీ అయిందో అంటారు కదా. నేను చాలా సార్లు చూశాను. అరే బ్రో, అక్కడ లిప్స్టిక్ మాత్రమే తేడా. అమ్మాయిలు ప్రతి అమ్మాయి మ్యాక్సిమం ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నారు. ఎక్కడో కొంతమంది వేసుకోరు, బట్ చాలా మంది వేసుకుంటారు. మీకు ఒక అమ్మాయి నచ్చింది, అందంగా కనిపిస్తుంది, మేకప్ వేసుకోలేదనుకుంటే మాత్రం అది పొరపాటు. వేసుకుంది తను, కాకపోతే ఇలా వేసుకుంది, వేసుకోలేనట్టుగా. సో అఫ్ కోర్స్ కొంచెం జస్ట్ కొంచెం వేసుకున్నా సరే ఫేస్లో చాలా చేంజ్ వస్తుంది. కలర్ పెరిగిపోవడం కాదు. జస్ట్ చూడండి, నా స్కిన్ మీద ఫస్ట్ ఇక్కడ ఇది ఉంది, ఇది ఎంత డార్క్గా కనిపించింది, చాలా డార్క్గా కనిపించింది కదా. బట్ ఇప్పుడు చూడండి, అసలు
ఏమన్నా మచ్చలు ఉన్నట్టే లేదు కదా. ఇలా లైట్ మేకప్ వేసుకుంటారు చాలా మంది అమ్మాయిలు. మీకు తెలియదు అంతే, దూరం నుండి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. సో ఇది మేకప్, సింపుల్ మేకప్. అమ్మాయిలు నేర్చుకోండి ఇంకా బాగా వేసుకోవడానికి. అండ్ నేనైతే వెరీ మిస్ ఫౌండేషన్ ని రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది ఇది, అసలు ఏమంటుకోవట్లే. అండ్ నేను టెస్ట్ చేశాను వాటర్ ఫేస్ మీద వేసుకుని, వాటర్ ప్రూఫ్ ఇది. అండ్ స్మచ్ ప్రూఫ్ కూడా. అసలు గీసిన చెరగట్లేదు అనమాట. ఓన్లీ నెక్స్ట్ మేకప్ రిమూవ్ చేస్తేనే పోతుంది, నార్మల్గా అయితే పోవట్లేదు. చాలా బాగుంది ఇది, చాలా ఎక్కువ స్టే కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం షూట్కి వేసుకుని వెళ్ళాను, నార్మల్గా డర్మా వేసుకునేదాన్ని. ఆ డర్మా వేసుకోవడం వల్ల ఆయిలీగా అయిపోతుంది ఫేస్. కొంచెం ఒక 3 hours తర్వాత అలానే ఉంటుంది, నాకు మేకప్ స్టే ఉంటుంది, బట్ షైన్ వస్తుంది, బాగా ఎక్కువ షైన్ వచ్చేస్తుంది డర్మా వేసుకోవడం వల్ల. బట్ నాకు దీనివల్ల అలా ఏం రాలేదు. నాకు నచ్చింది, చాలా నచ్చింది, సో రికమెండ్ చేస్తాను. నా లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.